హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోనికా వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్. ఈ సమ్మర్ సీజన్లో అమేజింగ్, క్రీమీ అండ్ డెలీషియస్ వెనిలా ఐస్ క్రీమ్ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో మీకు ఈజీగా చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి. నార్మల్ మిల్క్తో అయితే ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్ టెక్స్చర్ అనేది రాదు. ఈ విధంగా ఫుల్ క్రీమ్తో మీరు ఐస్ క్రీమ్ అనేది చేసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఈ మిల్క్ని ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని పెట్టేసుకొని సిమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఆన్ చేసుకొని ఈ విధంగా మరిగించుకోండి. పాలు అనేది కొంచెం దగ్గర పడే వరకు, కొంచెం చిక్కగా పడే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఎక్కువగా పెద్దగా పెట్టుకోకండి ఫ్లేమ్ అనేది. పాలు అనేది సైడ్స్కి మాడిపోతే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది పోతుంది. ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి చల్లారే వరకు. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని తీసుకోండి. ఈ విధంగా ఇందులోకి కొంచెం ఐస్ వాటర్ని అలాగే ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. ఇది మనం విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో విప్పింగ్ క్రీమ్ అనేది మనకి థిక్గా అవ్వాలంటే ఈ విధంగా ఐస్ క్యూబ్స్ని ముందుగా ఒక బౌల్లో వేసుకొని దీనిపైన ఒక బౌల్ని పెట్టుకోండి. ఇలా బౌల్ని పెట్టుకొని ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇది మనకి నార్మల్గా గ్రోసరీ షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. మీరు డైరెక్ట్గా విప్పింగ్ క్రీమ్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పౌడర్ అవైలబుల్గా ఉంది, పౌడర్తో చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కాచి చల్లార్చుకున్నాం కదండి పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కూల్గా విప్పింగ్ క్రీమ్లోకి వేసుకొని కలుపుతూ ఉండండి. 200 గ్రామ్స్ విప్పింగ్ పౌడర్ని వేసుకున్నాను. దీనికి సరిపోయేంత పాలని మనం వేసుకోవాలి. ఒక కప్ మిల్క్ని కొద్దిగా వేస్తూ కలుపుకోండి. విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఒక స్పూన్తో కానీ లేదు అంటే విస్కర్తో కానీ కలుపుకోండి. చూడండి, స్పీడ్గా కలపండి. ఎందుకంటే మనం స్పీడ్గా కలుపుకోండి. కూల్గా ఉన్నప్పుడే ఈ విధంగా మనం కలుపుకున్నట్లయితే విప్పింగ్ క్రీమ్ అనేది థిక్గా ప్రిపేర్ అవుతుంది. ఇందులోకి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. ఇక్కడ మనం వెనిలా ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఈ విస్కర్తో ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మీ దగ్గర బీటర్ ఉన్నట్టయితే బీటర్తో మిక్స్ చేసుకోండి. చాలా ఫ్లఫీగా అవుతుంది. నా దగ్గర బీటర్ లేదు కాబట్టి ఈ విధంగా విస్కర్తో బీట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో 1 to 2 అవర్స్ వరకు చిల్డ్గా మిక్సీ జార్ అనేది పెట్టుకోవాలండి. ఆ తర్వాతనే మనం గ్రైండ్ అనేది చేసుకోవాలి. చిల్డ్గా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకున్నట్లయితే విప్పింగ్ క్రీమ్ అనేది చాలా థిక్గా రెడీ అవుతుంది. సో ఈ విధంగా కూల్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి క్రీమ్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని హై స్పీడ్లోనే పెట్టి గ్రైండ్ చేయండి. చూడండి, ఈ విధంగా క్రీమ్ అనేది ప్రిపేర్ అయింది. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ కండెన్స్డ్ మిల్క్ని వేసుకోండి. నా దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి కండెన్స్డ్ మిల్క్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర లేనట్లయితే ఇందులో 1/2 స్పూన్ షుగర్ని వేసుకోండి. మీరు స్వీట్ కనుక ఎక్కువ తిన్నట్లయితే 1/2 స్పూన్ కన్నా ఎక్కువగా షుగర్ వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఈ విధంగా స్టీల్ బాక్స్లోకి కానీ లేదు అంటే ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని ఒక సిల్వర్ కవర్ని కానీ మీ దగ్గర ఏదైనా నార్మల్ కవర్ ఉంటే ఆ కవర్ని పైనుంచి పెట్టేసి మూత పెట్టేసుకొని 2 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బాక్స్ని తీసేసేయండి. ఐస్ క్రీమ్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది. ఈ ఐస్ క్రీమ్ని మనం మళ్ళీ సెకండ్ టైం గ్రైండ్ అనేది చేసుకోవాలండి. సెకండ్ టైం గ్రైండ్ చేసుకున్నట్లయితే ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ ఐస్ క్రీమ్ అంతా మిక్సీ జార్లోకి వేసుకొని హై స్పీడ్లో 2 to 3 మినిట్స్ వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసేసుకొని సేమ్ అదే బాక్స్లోకి బ్యాటర్ని వేసేసుకోండి. ఒక్కసారి ఇలా కలుపుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. సో ఈ విధంగా కలిపేసుకొని సేమ్ ఇదే విధంగా కవర్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 8 to 9 అవర్స్ వరకు మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఐస్ క్రీమ్ క్రీమీ వెనిలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ అవుతుంది. ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా మీరు ఐస్ క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 8 అవర్స్ తర్వాత మూత తీసేసి చూడండి, ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూడండి, మీరు బయట నుంచి ఎలాగైతే మనం ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి ఐస్ క్రీమ్ తెచ్చుకుంటామో సేమ్ అదే విధంగా మనం ఇంట్లో ఈ విధంగా ఐస్ క్రీమ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఐస్ క్రీమ్ స్కూప్తో ఐస్ క్రీమ్ని సాఫ్ట్గా
తీసుకోండి. లేదు ఐస్ క్రీమ్ స్కూప్ లేదు అంటే నార్మల్గా మన ఇంట్లో లోతు గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో కానీ ఐస్ క్రీమ్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విధంగా సాఫ్ట్గా కూల్గా వెనిలా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా మనం ఇంట్లో టేస్టీగా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి తెచ్చుకున్నట్లే ఉంటుందండి. ఐస్ క్రీమ్ కలర్ఫుల్గా కనిపించడానికి ఇక్కడ నేను రోజ్ పెటల్స్ని యూస్ చేస్తున్నాను కొంచెం గార్నిషింగ్ కోసం. సో ఇంత ఈజీగా మనం వెనిలా ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.